నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాస కార్మికుల కొరత వల్ల మనం చూసుకుంటే కువైట్ లో కార్మికుల వేతనాలు 40% పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అలాగే 2020 సంవత్సరంతో మనం పోల్చుకుంటే గత 4 సంవత్సరాలలో కార్మికుల యొక్క జీతాలు 40% పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రవాస కార్మికుల కొరత కారణంగా కువైట్ లో కొత్త హౌసింగ్ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఆల్ ముత్లా నగరంలో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఆటంకాలు మరియు జాప్యం జరుగుతూ ఉంది. వీరిలో చాలా మంది కార్మికులు కంపెనీలు స్పాన్సర్ చేయకపోవడంతో కువైట్ లో పోలీసుల తనిఖీలకు భయపడి ఈ ప్రాజెక్టుల్లో పని చేయడానికి వెనుకాడే పరిస్థితి నెలకొందని చెప్పి సోషల్ మీడియాలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆల్ ముత్లా నగరంలో పోలీసులు సెక్యూరిటీ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారని చెప్పి ఈ వార్తలు విని చాలా మంది ఆల్ ముత్లా నగరంలో పనిచేయడానికి భయపడుతూ ఉన్నారు. చాలా మంది కార్మికులు తమ యొక్క వాహనాలతో అక్కడికి వచ్చినా కానీ ఆ యొక్క చెక్ పోస్ట్ ను చూసి అక్కడ నుంచి వెనుతిరుగుతూ ఉన్నారని చెప్పి, దీంతో ఇప్పటికే కాంట్రాక్టర్లకు మనం చూసుకుంటే కువైటీలు ఎవరైతే ఉన్నారో ఇల్లులు కట్టించుకుంటే కువైటీలు వాళ్ళు డబ్బు అయితే పే చేశారని చెప్పేసి డబ్బు ఇవ్వడంతో కార్మికులు రావడంతో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే కువైటీలకు కూడా రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పి కువైట్ ప్రభుత్వం ఆలోచించి కొత్త వీసాలు ఇచ్చి కొత్త కార్మికులను, ప్రవాస కార్మికులను ఆయా దేశాల నుంచి కువైట్ కు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మీరు ఒక పక్క తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క తనిఖీల భయంతో ప్రవాస కార్మికులు పనులకు రావడం లేదు. దీంతో కువైట్ లో ఉన్న ప్రజలు గాని, కాంట్రాక్టర్లు గాని, ప్రవాస కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు కొత్త వీసాలు ఇచ్చి చట్టబద్ధంగా ప్రవాసులను ఇక్కడికి తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.